హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది మొన్న అరసవల్లి రథసప్తమికండి డ్రోన్ షో అండి. చూడండి ఎంత బాగా జరిపారో. డ్రోన్ షో, లేజర్ షో అయితే చాలా బాగా జరిగాయండి. మన శ్రీకాకుళంలో ఏవైతే ప్రాముఖ్యంగా ఉన్నాయో అవి 77 రిపబ్లిక్ డే, నెక్స్ట్ సిక్కుల రథసప్తమి ఉత్సవం ఇవన్నీ డ్రోన్ షో అయితే జరిపారండి. ఇది అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ లోగో అండి. ఇలా డ్రోన్ షో అయితే జరిపారు. కొన్ని అయితే చూసామండి. నెక్స్ట్ ఆ రోజే లేట్ అయిపోయిందండి, లేట్గా వెళ్ళాము. ఇంకొకరి దగ్గర వీడియో ఉంటే తీసుకున్నాను నేనైతే. ఆ రోజు ఏమంటే ఆ రోజు డ్రోన్ షో లేటుగా ప్రజెంట్ చేస్తారేమో అనుకున్నాం, కానీ ఏమంటే 7:30కే అయిపోయింది. అయినా వెళ్ళేసి వచ్చాము. అంటే అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారండి, ప్రోగ్రామ్స్ అంతా. కాకపోతే గుడి దగ్గరికి వచ్చేటప్పటికే కొన్ని అరేంజ్మెంట్స్ అనేవి బాగాలేవు. జనాలు చాలా ఇబ్బంది పడ్డారు అంతే. మిగతా అన్ని అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. పలాసా క్యాష్యూ, నెక్స్ట్ చూడండి వేరేది నెక్స్ట్ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారిది, నెక్స్ట్ రామ్మోహన్ నాయుడు గారిది, నెక్స్ట్ ఇలా మినిస్ట్రీ ఆఫ్ సివిలైజేషన్, 77 రిపబ్లిక్ డే, ఇవన్నీ డ్రోన్స్ అయితే చాలా అందంగా ప్రజెంట్ చేశారండి. చాలా బాగుంది. ఇవి అక్కడ పెట్టిన స్టాల్స్ అండి. ఒక్కొక్కరు ఒక స్టాల్స్ పెడతారు కదా, లోపల అమ్ముతున్నారండి అవి. అయితే ఏం కొనలేదు, అలా షోయింగ్కి ఒక వీడియో అయితే తీసాను. ఒక చిన్న క్లిప్ అయితే తీసామండి. పొందూరుది ఖాదీ, నెక్స్ట్ మాడుగుల హల్వా. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయండి చూడడానికి. హ్యాండ్ బ్యాగ్స్, నెక్స్ట్ బ్లౌజ్ మీద ఒక కోట్లా వేసుకుంటారు కదా, చాలా వర్క్ బ్లౌజ్ అండి, చాలా బాగున్నాయి. కానీ రేట్ కూడా అట్లా చాలా బాగుందండి. ఒక హ్యాండ్ బ్యాగ్ అడిగితే 900 చెప్పారు. ఇంత చిన్న హ్యాండ్ బ్యాగ్ అడిగితే 900 చెప్పారు. చూడండి, ఇప్పుడు చూపిస్తాం. ఇగోండి, ఇది ఈ బ్లాక్దండి, ఈ చిన్న బ్లాక్ ఉంది కదా, ఇది అడిగితే 900 చెప్పారండి. ఇంక అట్లా నోరు మూసుకొని వచ్చేసాం. ఇంకా 900 పెట్టే చిన్న హ్యాండ్ బ్యాగ్ ఏం కొంటాం, అందుకే వచ్చేసామండి. నెక్స్ట్ ఇదైతే మ్యూజిక్ అండి. ఇది మ్యూజిక్ ప్లే అవుతుంది, చాలా బాగున్నాయి. అట్లా కొడుతుంటే ఎంత బాగా మ్యూజిక్ వస్తుందో. ఒకటి అడిగితే 25 ఎంతో చెప్పారు సంథింగ్, నాకు అంత గుర్తులేదు. డ్రమ్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ ఎవరు తీసుకోలేదులేండి. మాతో పాటు అందరూ అడిగేసేవాళ్ళు.
అడిగి వెళ్ళిపోయే వాళ్ళే. స్టాల్ పెట్టుకునే వాళ్ళు అయితే చాలా విసిగిపోయారు. అందరూ ఇదెంత, అదంతా, ఇదంతా, అదంతా అడిగిన వాళ్ళే కానీ ఎవరు కొనేది లేదు అనేసి. అంతంత రేట్లుంటే ఎవరు కొంటారండి? ఎవరు కొనరు కదా! అంతే. నెక్స్ట్ అంతా జ్యువెలరీ గురించండి. వివోది, వీకేర్, జ్యువెలరీ అంతా అవన్నీ స్టాల్స్ పెట్టారు. అవి ఎందుకు పెట్టారో కూడా మేమే చూడలేదు, లోపలికి కూడా వెళ్ళనే లేదు. ఇదైతే చాలా బాగా డెకరేషన్ చేశారు ఫ్లవర్స్తో. ఫోటో ఫ్రేమ్స్కి అయితే చాలా బాగా డెకరేషన్ చేశారండి, చాలా బాగుంది. ఫొటోస్ కూడా చాలా నీట్గా వచ్చాయి, అందరూ తీసుకుంటున్నారు చూడండి. నెక్స్ట్ అండి, రోడ్డు మీద అదా ప్రోగ్రామ్ అయిపోయినాక వచ్చేస్తున్నాము. వచ్చేస్తుంటే రోడ్డు మీద ఇలా హార్ట్ షేప్ అంటే మొక్కలతో హార్ట్ షేప్ ఇది నెక్స్ట్ రోజు అండి. నెక్స్ట్ రోజు పల్సర్ బైక్ ఝాన్సీ గారు వచ్చారు, డాన్స్ చేశారు. ఆడు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు. మేమంటే వెళ్ళలేదులేండి లోపలికి. అడిగాం, మా వారైతే చాలాసేపు ఐడి కార్డ్ పట్టుకొని చూసారండి. అడిగితే అక్కడున్న పోలీసులు ఏమించో ఐ కార్డ్ ద్వారా అవ్వదు అది ఇది అనేసారు. అందువల్ల మేమైతే అంటే దగ్గరలోకి వెళ్ళలేకపోయాము. కానీ ఇదే కాదండి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే అండి, అయినా సరే లోపలికి వెళ్ళినా అక్కడ కూడా నిల్చొని చూడాలండి. ఇంకా ఎక్కడ ప్లేస్ అయితే లేదు. సెకండ్ డే అయితే చాలా బిజీగా ఉంది మొత్తం. చూడండి వాళ్ళందరూ నిల్చొని చూస్తున్నారు. అలా అనేసి ఇంకెందుకని వచ్చాం మేము కూడా. ఇది ప్రోగ్రామ్ అనే కాదండి, ఇంకా మనం పాడుతూ తీగల్లో వాగ్దేవి అంటండి, చాలా బాగా పాడింది అమ్మాయి. నేను శివుని పాట అనుకుంటా, చాలా బాగా పాడింది. చూడండి, చాలా అండి. పోలీసులు వాళ్ళ ఫ్యామిలీస్కి, నెక్స్ట్ వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి, వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అందరికీ తీసుకొని వెళ్తాం. అదే మన ఐడి కార్డు, కోర్స్ వాళ్ళ ఐడి కార్డు చూపించండి, చాలా ఇదంటారు, వద్దంటారు, అవ్వదంటారు. ఒక్కొక్క పోలీస్ అయితే చాలా మంచిగా మాట్లాడతారు, ఒక్కొక్క పోలీస్ అయితే ఆ చూపు చూస్తారు చూడండి, అదైతే చాలా అంబాజరింగ్గా ఉంటుంది. నాకైతే నచ్చదండి. మా వారికి అయితే అడగద్దులే వెళ్ళిపోదాము అని చెప్తాను నేనైతే. కానీ అతనే అడుగుతాను అంటారు, కానీ అంత రెస్పెక్ట్ ఇవ్వరండి ఇక్కడ. స్టేట్ పోలీస్ ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు. ఉంటారు ఎవరో 100కి ఒక 10% అలా, అంతే. మీకు కూడా ఇలానే జరుగుతుందా ఎప్పుడైనా? ఇలానే జరిగితే మెసేజ్ చేయండి నాకు. ఎంతమంది నాలా బాధపడుతున్నారో, ఫోర్సు వాళ్ళని కనీసం పట్టించుకోవట్లేదు అని అనేసి. మీరు కూడా ఎన్నోసార్లు సఫర్ అయ్యి ఉంటారు కదా. పోస్ట్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ప్రోగ్రామ్స్. నా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో ఓపికగా చూసేటందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.